చెట్లను చూసి ఎంత నేర్చుకోవాలండి. నేచర్ ప్రపంచంలో ఎక్కడున్న వాటి పని మాత్రం అవి చేస్తుంటాయి. ఇక్కడ ఈ ఓన్లీ వీటిలో పాలిథిన్ కవర్లో పెంచిన ఈ మామిడి చెట్లు ఇంకా ఉగాది దగ్గర మొత్తం పూత వచ్చేసిందండి మామిడి చెట్లకి. ఇవి అసలు ఒరిజినల్గా మొత్తం నెలలో ఉంటే ఇంకెంత పెద్దవి అయిపోయావో. చక్కగా మామిడి చెట్లన్నీ పూతకు వచ్చేసాయి ఇక్కడ. ఎంత బాగున్నాయి, చాలా వెరైటీస్. నేను తులసి చెట్టు తీసుకుందామని వచ్చి మొక్కలన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి, ఇంతకుముందు మా ఇంట్లో ఎన్ని పండేవోనండి. గోరుచిక్కుళ్ళు, వంకాయలు, మా ఇంటికి చుట్టాలు వస్తే బ్యాగ్స్ తెచ్చుకునేవాళ్ళండి కోసుకెళ్ళడానికి. అన్ని వెరైటీస్ పండి. దొండకాయలు అయితే కాసి ఇంకా మా ఇంట్లో దొండకాయ తినడానికి విరక్తి అయిపోయారు, అంత కాసేవి న్యాచురల్గా. ఎన్ని పండించే వాళ్ళము, చిక్కుళ్ళు, పొట్లకాయలు. మళ్ళీ ఇవన్నీ చూసి ఎంత బాగుంది. ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళం చందానగర్లో. ఇప్పుడు ఫ్లాట్ తీసుకొని ఏమీ పెట్టుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు. తులసి చెట్లు 2 పెద్దవైపోవటంతో వాటిల్లోని తులసమ్మని మళ్ళీ మార్చుకోవడానికి చక్కగా కారులో దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళారండి. ఇది రామ్కి ఆపోజిట్లోనే ఉంటుంది, బాగుంటుంది. పెట్రోల్ బంక్ ఉంటుంది, కొంచెం పక్కన ఉంటుంది అనమాట. సో నేను మా వారు వెళ్ళాము మార్చుకోవడానికి. చాలా పాతదండి. నా ఫ్రెండ్ ఈ తులసి మీద మేమిద్దరం కలీగ్స్గా వర్క్ చేసేవాళ్ళం. సో ఈ పాట్లో చక్కగా పెయింటింగ్ వేసి ఇచ్చారు. అదే దాదాపు 10 ఏళ్ళు అయిపోయిందండి. అది కొంచెం ఇదైపోయింది తులసి. నేను దాంతోపాటు శిల్పారామంలో ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అది తీసుకున్నప్పుడు రెండిట్లో తులసి పెట్టుకుంటాను. ఈసారి తీసుకెళ్ళి వేరే కొత్తది తీసుకున్నాను. ఈ నర్సరీలో లేని పువ్వులు లేని ఇవి లేవండి, ఇవన్నీ తులసి చెట్లు. కృష్ణ తులసి, రామ తులసి, అందులో ఎన్నో రకాల బుజ్జి ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత మరువము, తర్వాత చామంతులు, మందారాలు, గులాబీలు, ఎన్నో రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ చామంతులు. ఎన్ని రకాల పూలు ఉన్నాయోనండి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. క్రోటన్స్ దగ్గర నుంచి, హ్యాంగింగ్ ప్లాంట్స్ దగ్గర నుంచి చాలా రకాలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఉన్నాయండి. ఇవేమో మందార చెట్లు. ఎన్ని రకాల మందారాలు ఉన్నాయంటే, మందారం ఇంట్లో పెట్టుకున్నా కూడా విపరీతమైన రోజుకు 5-6 పూలు పూస్తాయండి. అవి మనం పాట్స్లో పెట్టుకున్నా కూడా బాగుంటాయి. ఇవన్నీ క్రోటన్స్ కూడా మనకు మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. ఇంటి ముందు కానీ ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటాయి. నేను ఇక్కడ చిన్న ఇండోర్ ప్లాంట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్. మన ఇంట్రెస్ట్ పెట్టి, మన ఇంట్లో ప్లేస్ బట్టి, మన ఓపికని బట్టి మనం తెచ్చుకుంటే ప్లాంట్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. చాలా రకాల క్రోటన్స్ ఉన్నాయండి ఇక్కడ. అఫ్కోర్స్ ఇవాళ రేపు నర్సరీ ప్రతి చోట పెట్టేస్తూ ఉన్నారు. చాలామంది రూఫ్ గార్డెన్ అని, కిందైతే కిందని, ఇంట్లో బాల్కనీస్లో ప్రతి చోట చక్కగా పెంచుకుంటున్నారు. ఇవన్నీ బోల్డ్ రకాల ప్లాంట్స్ ఉన్నాయి. బయట నుంచి ఇంటికి రాగానే మనసుకి ఆహ్లాదంగా, ఇంటిని అందంగా ఉంచేవి ఈ చెట్లేనండి మనకి. ఇవి ఈ మధ్యలో కొంత ఇండోర్ ప్లాంట్స్ లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉంటున్నాయి. ఆక్సిజన్ ఎక్కువగా పెంచేవి, ఇంటికి అందాన్ని ఇచ్చేవి, ఇలా రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. ఇలా ఒరిజినల్ మేనేజ్ చేయని వాళ్ళు ఇంటి నిండా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఫారినర్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇంటి నిండా ఆర్టిఫిషియల్ చెట్లు. అమ్మాయికి ఇష్టము, మెయింటైన్ చేయలేక తనేమో ఇలాంటివన్నీ పెట్టుకుందనమాట. సో మీ తీరికని, ఓపికని బట్టి ప్లాంట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని అందంగా పెంచుకుంటే, అసలు ఈ గులాబీ చూస్తేనే అందంగా ఉందండి. గులాబీ ఒకసారి పూసిందంటే వారం 10 రోజులు ఉండిపోతుంది చెట్టుకి. చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ తులసి ప్లాంట్ పింగాణిదండి. ఇది నేను శిల్పారామంలో కొన్నాను. ఎన్ని రకాలు ఉన్నాయండి అక్కడ. ఒకవేళ మీకు కనుక మామూలు ఎల్లో కలర్వి మీకు మామూలుగా వాడింది అనిపిస్తే ఇలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. శిల్పారామంలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలాంటివి. ఇది పెట్టుకుందామా దాంట్లో? ఇంకేమన్నా లేదు ఇక.
ఇంకే ఉన్నాయి అవే ఇవన్నీ. ఆ తెల్లది మనీ ప్లాంటా? మనీ ప్లాంటా? ఇదే బాగుంది మీరు చెప్పినట్టు. ఉండొచ్చా ఇంట్లో? అందులో పెట్టేయడమేనా ఇది? నీళ్లు పోస్తుంటే చనిపోతుంది. లైట్గా పోస్తున్నాం పర్లేదు, ఇప్పుడు చెమ్మగానే పర్లేదు, కుదుపు పోసుకోవాలి. ఇందులో పెట్టలేదు. ఓకేనా మరి? అప్పుడే పూలు వచ్చేసాయి. లేత పెట్టకపోయారా? లేత చెట్టు ఇప్పుడే వస్తాయండి జస్ట్. అవునా? ఇప్పుడే జస్ట్ లేత మీ దగ్గర లారీ ఇప్పుడే జస్ట్. లారీ అయితే మామూలుగా వెళ్ళింది కానీ కాళ్ళు తీసుకుంటే వాటర్ వేస్తే దాచిపెట్టారు. ఎరువా ఇది? నాకు ఈ పాడైపోయిన పాత కుండీ కూడా వాపస్ వదిలి రావాలనిపించలేదండి. దాని నిండా మట్టి పోసేసుకుని నేను విరజాజి ప్లాంట్ పెట్టమన్నాను. అందులో కమ్మటి వాసన, మల్లెకమ్మ కూడా నాకు విరజాజులు అంటే చాలా ఇష్టము. సో ఇందులో విరజాజి మొక్క పెట్టుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. మా ఇంట్లో బాల్కనీలో పెట్టుకోవడానికి మంచి స్మెల్తో పాటు బాగుంది. కుండీ పాడైపోయినా కూడా నాకు అనవసరంగా అక్కడ ఎందుకని ఇలా ఒక పూలు ఉంటాయని ఇంట్లో ఇలా పెట్టుకొచ్చుకున్నాను అనమాట.